వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ముళ్ళు విలువ గుచ్చుకున్న కాలుకే తెలుస్తుంది, అలాగే నాలుక విలువ నొచ్చుకున్న మనసుకే తెలుస్తుంది. ఓటమి విలువ గమ్యానికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఆత్మీయులు పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు అంటే మనం దూరంగా ఉండి ఎన్ని మాటలైనా చెప్తాము. అరే ముళ్ళు గుచ్చుకుందా, అది గుచ్చుకుంటే చాలా ఈజీ, ఇలా తీసేయండి సరిపోతుంది, అది ఇదని మనకి తోచిన సలహాలు చెప్తూ ఉంటాం. కానీ ఆ గుచ్చుకున్న వాడికి తెలుస్తుంది ఆ నొప్పి ఎంత బాధగా ఉంటుంది. ఆ తీసేటప్పుడు కానివ్వండి, ఎవ్రీ టైం నడిచేటప్పుడు కానివ్వండి, ఏదైనా కానివ్వచ్చు. అలాగే ఎవరైనా ఒక మాట అంటే మనం ఏమంటాము, పోన్లే మన వాళ్ళే కదా, పెద్దవాళ్ళే కదా, ఏదో అన్నారు పట్టించుకోకండి, ఇప్పుడు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడవాళ్ళు కాదు, ఇలాంటి సామెతలన్నీ చెప్పి ఏదో వాళ్ళని ఊరడించాలి అని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ ఆ మాట అనిపించుకున్న వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళు పడిన బాధ ఎంతో. ఆ మాటలు వాళ్ళని ఎంతలాగా గుచ్చుకుంటూ ఉంటాయో, ఎంతలా వాళ్ళని బాధిస్తూ ఉంటాయో. అలాగే ఓడిపోయినప్పుడు మనకి బాగా తెలుస్తుంది అనమాట. గమ్యాన్ని త్రుటిలో మనం చక్కగా చేరుకునే టైంలో మనం ఓడిపోయామనుకోండి, ఆ ఓటమి బాధ వాళ్ళకే తెలుస్తుంది. అలాగే ఆత్మీయులు పోగొట్టుకోవడం, ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు కూడా పోన్లే ఎప్పటికీ ఎవరు కూడా మనతో ఉండరు, ప్రతి ఒక్కళ్ళు అక్కడికి పోవాల్సిన వాళ్ళే, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉంటాం మనం. కానీ బాధపడేవాడికే తెలుస్తుంది అది ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళతో వీళ్ళు గడిపినటువంటి క్షణాలు గుర్తొచ్చినప్పుడు ప్రతి క్షణం కూడా వాళ్ళకి నరకంలో ఉన్నట్టు, ఆ నరకాన్ని మేము భరించలేము, వాళ్ళతో పాటు మేము కూడా పోవాలి అన్నంత బాధ అనేది ఆ పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఒడ్డున ఉండి ఎన్నైనా చెప్పచ్చు, కానీ నీళ్ళల్లో దిగితేనే కానీ ఆ లోతు తెలియదు అని అంటారు చూసారా, అలాగా మనము ఒడ్డున ఉండి ఎన్నైనా చెప్తాము. మరి అలా చెప్పకుండా వాళ్ళని ఉసుగొలుపుతున్నట్టుగా పడండి, బాధపడండి, గుచ్చుకుందా ఇంకొంచెం ఏడు అని చెప్పేసి అలా చెప్తారా ఏంటి అని మీరు అనుకోవచ్చు. చెప్తారు చెప్పరు అని కాదు, అంటే ఏదైనా కానీ బాధ అనేది, పెయిన్ అనేది పడ్డవాడికి బాగా తెలుస్తుంది ఒడ్డున ఉన్నవాడి కంటే అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. అఫ్ కోర్స్ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధని తగ్గించడానికి మనము చాలా మాటలు చెప్తాము, కరెక్టే అది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు. ఏంటి, ఏముందిలే ఆ బాధయా, అలాంటి బాధలు ఎవరు పడలేరు, అందరూ పడతారు ప్రపంచంలో, వీళ్ళకొక్కరికే వచ్చిందా ఏంటి బాధ అని చెప్పేసి వాళ్ళ బాధని కూడా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళ కోసం అనమాట నేను చెప్తుంది ఇదంతా. సో ఎవరి బాధ వాళ్ళది, ఎవరి పెయిన్ వాళ్ళదన్నమాట. అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి టైంలో కూడా ఇలాంటి నిష్ఠూరపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే అసలు వాళ్ళని పట్టించుకోకండి, వాళ్ళని మనుషులు కిందనే అసలు తీసుకోవద్దనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళకి బాధలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, సంతోషంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఇంకిత జ్ఞానం అనేది లేకుండా మాట్లాడే మనుషులు అనమాట వాళ్ళు. అదే వాళ్ళకు వచ్చేదనుకోండి ఏదన్నా బాధ, ఇక అది ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుంది అన్నంత బిహేవ్ చేస్తారు. అదే పక్క వాళ్ళకి వస్తే ఆ బాధ బాధే కాదు, మా బాధల ముందు వాళ్ళ బాధలు ఎంత అన్నట్టు మాట్లాడతారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మనకి తారసపడుతూ ఉంటారు ఇంత పెద్ద ప్రపంచంలో. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి, మీ బాధ మీదే, మీ బాధకి మీ వాల్యూ ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.